హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్లు అనేది చూపిస్తున్నానండి. ఈ శారీకి ఈ టేజల్స్ కూడా నేనే వేసానండి. ఈ శారీకి బ్లౌజ్ అనేది నేను ఎలా డిజైన్ చేశానో అని చూపిస్తున్నానండి. ఇది మగ్గం వర్క్. తర్వాత శారీలో ఉన్న బార్డర్ ఉంది కదండి, ఆ బార్డర్ హైలైట్ చేస్తూ నేను బ్లౌజ్ పీస్ అనేది తీసాను, ప్లెయిన్ పీస్ తీసాను. ఇది బ్రొకెట్ వచ్చిందండి బ్లౌజు, అసలు బాగోదు. అందుకే నేను సెపరేట్ ప్లెయిన్ క్లాత్ తీసాను. ఈ ప్లెయిన్ క్లాత్ వల్ల కూడా వర్క్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుందండి. ఎప్పుడు వర్క్ బ్లౌజులకి ప్లెయిన్ క్లాత్ తీసుకుని వేయించుకుంటేనే బెటర్ అండి. ఆమ్ హోల్ దగ్గర విడిపోకుండా ఉంటాయి, లేకపోతే ఆమ్ హోల్ దగ్గర విడిపోతాయండి. ఈ వర్క్ అనేది చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందో. కస్టమర్ ఏమన్నారంటే హ్యాండ్ గ్రాండ్గా ఉండాలి, నెక్ అనేది సింపుల్గా చేయాలని చెప్పారు. అందుకే నేను ఈ వర్క్ అనేది సెలెక్ట్ చేశానండి. ఇది ఏంటంటే హ్యాండ్ అనేది చాలా గ్రాండ్గా వస్తుందండి. కట్ వర్క్ అడిగారు వాళ్ళు, అందుకే ఈ వర్క్ ఏంటంటే కట్ వర్క్ వస్తుంది, చాలా గ్రాండ్గా వస్తుంది. హ్యాండ్ నెక్ అనేది సింపుల్గా వస్తుందండి. హ్యాండ్ చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందో. బ్యాక్ నెక్ కూడా నేను అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చేస్తానండి. బ్యాక్ పైపింగ్ ఇచ్చేస్తాను. వర్క్ అనేది చూడండి, ఫ్రంట్ కూడా ఎంత నీట్గా కరువుస్ తిరిగాయి అన్నది. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇది వర్క్. హ్యాండ్ కూడా చూడండి, వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మనకి ఇలా ఫోటో లుక్లోనే ఎంత బాగుందంటే వేసుకున్నప్పుడు ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుందండి. హ్యాండ్ అంతా వర్క్ ఉన్నట్టు ఉంటుంది. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఈ శారీకి ఈ బ్లౌజు వర్క్ ఎలా ఉందన్నది చిన్న కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంటుందండి ఇది వర్క్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి, ఇది బెనారసీ టైప్ శారీ. ఈ శారీకి కూడా బ్రోకెట్ బ్లౌజే వచ్చిందండి. అందుకే కస్టమరు బ్లౌజ్ వద్దన్నారు, ప్లెయిన్ పీస్ తీసే వర్క్ ఏమన్నారు. సో దీనికి కూడా నేను ప్లెయిన్ పీస్ అనేది తీసానండి వర్క్కి. మీకు ఫోటోలో ఎలా అనిపిస్తుంది కానీ ఎగ్జాక్ట్ ఉందండి ఇది. దీనికి కూడా పర్పుల్ కలర్ ఉంది కదండి, అది ఎక్కువ హైలైట్ అయ్యేలాగా సింపుల్ వర్కే అడిగారు. దీనికి చాలా సింపుల్గా నెక్ లైన్ వస్తే చాలని అన్నారు. ఇది తక్కువ బడ్జెట్లో అయిపోయేలాగా సింపుల్గా నెక్ లైన్ అనేది వేయించానండి. ఈ పర్పుల్ కలర్ ఉంది కదండి, అది ఎక్కువ బ్లౌజ్ మీద హైలైట్ చేయించాను, అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందనేది. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇది హాఫ్ ఫుట్ క్లాత్లు అండి. ఇవి కూడా పర్పుల్ కలరు, ఎక్కువ శారీలో ఉన్న కలరు అక్కడక్కడ డాట్స్ లాగా వేయించానండి, ఫ్లవర్స్ లాగా, చాలా నీట్ ఫినిషింగ్ ఉండడానికి. బ్యాక్ సైడ్ మొత్తం పైపింగ్ ఇచ్చాను. ఈ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చిందండి, ఇది వద్దన్నారు, తర్వాత బోట్ నెక్ అయినా కుట్టించుకోవచ్చని. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందన్నది చిన్న కామెంట్ చేయండి. ట్యాజిల్స్ కూడా చూడండి, కొంచెం మనం క్లాత్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అందులో మిగిలితే నేను ఇలా 2 ట్యాజిల్స్ వేసేసాను. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. దీనికి ఇంకా వర్క్ ఏమి వద్దన్నారు, నార్మల్గా స్టిచ్చింగ్ చేసేయమన్నారు. ఇది ఇప్పుడు స్టార్ నెక్ అనేది ట్రెండింగ్గా ఉంది కదండి, ఆ స్టార్ నెక్ అనేది నేను బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా స్టార్ నెక్ పెట్టేశాను. హ్యాండ్కి చిన్న బుట్ట స్మాల్ పఫ్ హ్యాండ్లా పెట్టేశాను. ఇది 3 పాయింట్ నెక్ అంటారు, స్టార్ నెక్ కూడా అంటారండి. 3 పాయింట్ నెక్ అంటే స్ట్రైట్గా వస్తుంది, స్టార్ నెక్ అంటే కొంచెం కరుసు తిరుగుతుందండి. హ్యాండ్ కూడా చూడండి పఫ్ హ్యాండ్. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్కేనండి, ఫ్రంట్ కూడా. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.